మనం ఇప్పటివరకు చేసిన దాంట్లో దిస్ ఈస్ లిటరల్లీ ద లాంగెస్ట్ రైడ్ ఇప్పటి వరకు. ఫుల్ హై బీమ్ కొట్టుకుంటూ వస్తుండు లారీ వాడు. నేను ఇక్కడికి వెళ్తున్నా, ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు మంచిగా అనిపించిండు. లైట్గా నిద్ర వస్తుంది, ఎక్కడైనా ఆపుకొని పాటలు పెట్టుకుందామంటే ఇది పరిస్థితి. స్టార్ట్ చేసి గంట కూడా కాలేదు, నిద్ర వచ్చేస్తుంది, గట్టిగా నిద్ర వస్తుంది, స్ట్రాంగ్ ఉంటుంది. కాఫీ అయితే పనిచేస్తలేదు, కైండ్ ఆఫ్ బిస్కెటే అది. అదే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వీడు ఎక్కడ ఉన్నాడా అనుకుంటారా. సో దాట్ ఈస్ ద బైక్, దిస్ ఈస్ ద బస్ స్టాండ్. ఒక 2 minutes టైం వచ్చేసరికి ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 4:50 అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే లొకేషన్ ఈజ్ ఫ్రమ్ తిరుపతి టు మన ఇంటికి, విచ్ ఈస్ 570 kilometers ఉంది. యాక్చువల్లీ వెనకాలకి వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నా అంటే అక్కడ ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నా బైక్ది. యాక్చువల్లీ చాలా చెప్పేది ఉంది, చాలా మాట్లాడేది ఉంది, కానీ బట్ దెన్ యూనో అర్లీ ఇన్ ద మార్నింగ్ కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏం మాట్లాడాను ఇంకా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెట్రోల్ కొట్టించేసుకొని దాని తర్వాత మనం ఆరామ్సే మాట్లాడదాం కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత. ఈ పెట్రోల్ది టార్చర్ నాకు ఎప్పుడు పోతుందబ్బా. నైస్. కరెక్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఒకసారి ఆగిపోయింది. ఇంకా అయిపోయింది దీంట్లో, పెట్రోల్ అయితే అయిపోయింది మొత్తం. ఇక్కడ ప్రైస్ లేదు, డెన్సిటీ లేదు, ఏం లేదు. అక్కడ నేను నార్మల్ ఫుల్ ట్యాంక్ 4:30 అని చూపిస్తుంది. 4 అవుతుంది. 120. అసలు ఇప్పటివరకు మనం తిరిగిన దాంట్లో దిస్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ పెట్రోల్. ఇక్కడ 112 రూపీస్ ఉంది ఇక్కడ. అయినా కానీ మనం ఇప్పుడు ఎట్లయినా ఫుల్ ట్యాంక్ కొట్టించేసా. మళ్ళీ ఇక్కడ కొట్టించి మళ్ళీ వేరే చోట ఆపి ఎందుకులే అని చెప్పేసి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసా. అసలు ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పటివరకు చేసిన దాంట్లో దిస్ ఈస్ లిటరల్లీ ద లాంగెస్ట్ రైడ్ ఇప్పటి వరకు. 569, ఇప్పుడు 566 ఉంది, కానీ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ 569. లాంగెస్ట్ రైడ్ కాకుండా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ రైడ్. ఎందుకు అంటున్నా అంటే రోడ్స్ బాగాలేదని కాదు. ద థింగ్ ఈస్ మనకి స్లీప్ లేదు, అసలు పండుకొనే లేదు. ప్లస్ ఏంటంటే నిన్న వీ కేమ్ ఫ్రమ్ పాండిచ్చేరి టు తిరుపతి కదా. దట్ వాజ్ అరౌండ్ 220 kilometers ఎంతో ఉండే. అండ్ దెన్ దాని తర్వాత వచ్చినమ్మటనే అరౌండ్ 4 అట్లా వచ్చినమ్మటనే మళ్ళీ 5ంటికి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దర్శనంకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పటికి ఇట్ వాజ్ లిటరల్లీ 4 in the morning. 4 in the morning ఎందుకు అయిందంటే యాక్చువల్లీ మన దర్శనం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అరౌండ్ 8:30కి అట్లా స్టార్ట్ అయింది. అంటే కరెక్ట్ మనం టికెట్ తీసుకుని వెళ్ళేటప్పటికి 8:30 అయింది. దాని తర్వాత మన దర్శనం అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్లీ ఈరోజు ఫ్రైడే, నిన్న ఫ్రైడే అయితే ఈరోజు సాటర్డే కదా, ఎగ్జాక్ట్లీ మన దర్శనం అరౌండ్ 12:10కి ఆ టైంకి అయింది. సో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మన దర్శనం వచ్చేసరికి సాటర్డే అయ్యింది. 12 తర్వాత ఏమవుతుంది అంటే ఘాట్స్ క్లోజ్ అయిపోతాయి. సో బేసికలీ 12 to 3 వరకు ఘాట్స్ ఓపెన్ ఉండవు. సో మనకి కిందకి వెళ్ళాలంటే బస్సులు ఉండవు, జీపులు ఉండవు, ఏముండవు అనమాట. సో దాని గురించి అక్కడ పైన బుక్ అయిపోయినాం ఒక 3 గంటలు. ఆ ప్రసాదం అవి ఇవి తీసుకుని గుడికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి నాకు దగ్గర 1:30 అట్లా అయిపోయింది. సో యూనో పెద్ద ఫరక్ ఏం పడలేదు, ఎక్కువసేపు ఏం వెయిట్ చేయలేదు. నేను కాసేపు వెయిట్ చేసా, దాని తర్వాత జీప్ ఎక్కి వచ్చేసా కిందకి. బస్సు ఇంకా లేట్ అవుతుంది అది ఇది అన్నాడు. జీప్ అయితే కొద్దిగా ముందు వెళ్ళిపోతాయి అనమాట బస్సుల కంటే. సో జీప్ అయితే ఎక్కి వచ్చేసా కిందకి వచ్చేసిన అన్నమాట. మళ్ళీ ప్యాక్ చేసి బయలుదేరిపోయినా. అసలు ఎందుకు అంత బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతున్నావు అది ఇది అని చెప్పి అనుకుంటే చెప్పాలంటే ఏంటంటే యాక్చువల్లీ నా ప్లాన్ ప్రకారం నేను ఏమనుకున్నా అంటే ఈరోజు ఇక్కడే రెస్ట్ తీసేసుకుని అండ్ దెన్ విల్ గో అర్లీ ఇన్ ద మార్నింగ్ టుమారో అనుకున్నా. కానీ ఎందుకు బయలుదేరిపోయినా అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి నా రైడ్స్ అనేవి లాంగ్ అవుతున్నాయి. లాంగ్ అంటే యూనో కర్ణాటకలో ఉండేంతవరకు ఐ వాజ్ డూయింగ్ షార్ట్ రైడ్స్, ఎట్లా 120 చిన్నవి కొడుతుండే. కానీ బట్ దెన్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 8 డేస్కి వెళ్ళి అట్లా కేరళకి వెళ్ళి
ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటికెళ్ళి మొత్తం లాంగ్ అవుతుంది మనకి. ఆల్మోస్ట్ 280 300. మొన్నేమో రీసెంట్గా అయితే రామేశ్వరం టు పాండిచేరి ఇట్ వాజ్ అరౌండ్ 420 కిలోమీటర్స్. కొద్దిగా ఇంత లాంగ్ కొట్టేసరికి కొద్దిగా నాకు ప్యాక్ అయితే అవుతుంది, ఎందుకంటే ఈ బండి మీద అంత లాంగ్ వెళ్ళే బైక్ కాదు ఇది. సో కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది నాకు. అప్పటికప్పుడు పెయిన్ అనిపించకపోయినా కానీ మెల్లమెల్లగా నాకు తెలుస్తున్నాయి అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ వస్తున్నట్టు అది ఇది. సో బేసికలీ మన బైక్ కాకుండా మన బాడీ షెడ్కి వెళ్ళేటట్టు ఉంది. అందుకే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నా. అసలు ఈ రోజుకి 24 days అయిపోతుంది అబ్బా ట్రావెల్ చేస్తా. ఇంకా నాకైతే కైండ్ ఆఫ్ ఇంటికి వెళ్ళి ఒక ప్రాపర్ రెస్ట్ అయితే కావాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినాక పండుకున్నాక మోస్ట్లీ ఒక 1 day వరకు నాకు తెలిసి నేను లేగాను అనుకుంటా. కావాలంటే ఇక్కడ హోటల్లో కూడా పండుకోవచ్చు, కానీ మళ్ళీ నాకు ఆ రైడ్ చేయాలి అది ఇది అని ఇది ఉండొద్దు. ఇంకా ఏదైనా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళినాకే పండుకోవాలి. కానీ ఇప్పుడు హోటల్లో పండుకొని మళ్ళీ రైడ్ చేసి అట్లా వద్దు. ఎట్లాగో దర్శనం అంతా అయిపోయింది, మంచిగా లాగిచ్చేయాలి. ఇంకా అసలు ప్రస్తుతానికైతే అస్సలు స్పీడ్ వెళ్ళడం లేదు. అక్కడిక్కడ సడన్గా గుంతలు వస్తున్నాయి. అండ్ దెన్ స్పీడ్ బ్రేకర్ కూడా మన లైట్స్కి కనిపించట్లేదు. అసలు ఫాస్ట్ వెళ్ళడానికి లేదు, ఏం లేదు. ప్లస్ లారీలు కూడా బాగానే వస్తున్నాయి హై బీమ్ కొట్టుకుంటా. అందుకే ప్రస్తుతానికైతే మెల్లగానే వెళ్తున్నా. మనం వెళ్ళే దారి అయితే వీఆర్ గోయింగ్ త్రూ కడప నుంచి వెళ్తున్నాం. ఫుల్ టు హై బీమ్ కొట్టుకుంటూ వస్తున్నారు. నేను కూడా హై బీమ్లోనే పెట్టా, కానీ నా హై బీమ్ అసలు ఫరకే పడదు అసలు. బట్ దెన్ లారీ వాళ్ళది హై బీమ్ ఉంటే చాలు, నాకు లిటరలీ ఎదురుగా రోడే కనిపిస్తలేదు, దారుణంగా ఉంది. ఇందాక అసలు అక్కడ ఒక మనిషి నడుస్తుండే, ఫుల్ హై బీమ్ కొట్టుకుంటూ వస్తుండే లారీ వాడు. నేను ఇక్కడికి వెళ్తున్నా, ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు మంచిగా అనిపించిండు. ఇట్లా ఒక లైట్ మినీ హార్ట్ అటాక్ వచ్చింది సడన్గా అని చూసినమ్మటనే. అసలు ఎవడైనా ఈ టైంలో నడుస్తాడా? ఆడి మీద ఒక రిఫ్లెక్టర్స్ లేదు, ఒక ఇది లేదు, ఏం లేదు. ఒక్కడో ఇలాంటి రోడ్డులో నడుస్తుండు. అసలు మార్నింగ్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నా అంతే నేను. ఇదిగోండి ఇట్లా గుంతలు సడన్గా వస్తాయి. ఈ లైట్ల మీదేమో, ఈ లైట్లతోటేమో ఏం కనిపించదు, సడన్గా గుంతలు వస్తాయి, సడన్గా స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. అసలు పొద్దున్న తొందరగా అయిపోతే బాగుండబ్బా. లైట్ వచ్చేసినాక ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇట్లా ఇప్పుడు ఎంత మెల్లగా వెళ్ళాల్సి వస్తుందంటే నాకు. తిరుపతిలో చలి కూడా ప్యాక్ అయిపోతుంది, ఫుల్ కోల్డ్ ఉంది. ఎంత గియర్ వేసుకున్నా, ఎంత జాకెట్ వేసుకున్నా కానీ ఫుల్ టు మొత్తం చలి అనేది నాకు తెలుస్తుంది ఫుల్గా. కోల్డ్ కూడా వచ్చేసింది, కానీ దట్ ఈస్ బికాస్ రాత్రి దర్శనం చేసుకునేటప్పుడు అరౌండ్ 4 వరకు అట్లనే చల్లగాల్లోనే ఉండే. ఇప్పుడు దర్శనం అయిపోయినాక నేను ఏం చేయాలి? పెద్దగా చేయడానికి ఏం లేదు. సో అక్కడక్కడే తిరుపతిలో అక్కడక్కడ తిరుగుతూ ఉన్నా. కోల్డ్ అయితే వచ్చేసింది. మనమేమో లిటరలీ ట్రాక్ ప్యాంట్ నార్మల్ ఒక పాలిస్టర్ షర్ట్ పైన ఉన్నాము. అదేంది ఎంత లైట్ ఉంటుంది అంటే గాలి ఉత్తినే వెళ్ళిపోతుంది లోపలికి. ఫుల్ చల్లగా అయితే ఉందబ్బా. మీ దగ్గర రా. ఇంకా లైట్గా నిద్ర వస్తుంది. ఎక్కడైనా ఆపుకొని పాటలు పెట్టుకుందామంటే ఇది పరిస్థితి. ఇక్కడ ఆపుకొని నేను గ్లౌజ్ తీసి పాటలు పెట్టుకుని మళ్ళీ గ్లౌజ్ వేసుకొని, అబ్బా నాకు అంత ఇదైతే లేదు. కానీ ఎదురుగా ఏమైనా హోటల్ ఎక్కడైనా ఉంటే కనుక ఆపుకొని పాటలు పెట్టుకుంటా. అమ్మా ఏమైనా చల్లగా ఉందా? ఫుల్ కోల్డ్ ఉంది బాబోయ్. అసలు చాలా చల్లగా ఉందబ్బా, నాతో అయితే లేదు. ఫుల్ మంచు కింద ఉంది. ఇక్కడ ఆగి కాఫీ తాగుతా. ఎట్లాగో లైట్గా నిద్ర కూడా వచ్చేస్తుంది. అప్పుడే స్టార్ట్ చేసి గంట కూడా కాలేదు, నిద్ర వచ్చేస్తుంది. ఈ హై బీమ్ వల్ల కళ్ళు పైన స్ట్రెయిన్ కూడా ఎక్కువ పడుతుంది. మొత్తం వైజర్ అంతా ఫుల్ విజిబిలిటీ అంతా బ్లైండ్ చేసేస్తుంది నాకు. ప్లస్ దట్టు మొత్తం బయట అంతా ఫాగ్ ఉంది. ఇప్పుడు టీ ఇంకా బిస్కెట్ తినేసా. ఫీల్స్ వెరీ ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇప్పుడు లైట్ కూడా వచ్చింది లైట్గా. ఇంకా లాగిస్తా చూడండి. అసలు నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, ఆ మధ్యలో గుంతలు ఉన్నాయని తప్పడానికి
అరే ఆ టైర్ గుంతల్లో పడి కారు కూతుపడం బెటరా, లేకపోతే నా మీదకి వచ్చి గుద్దడం బెటరా చెప్పు. నాకు అది ఒక్కటి అర్థం కావట్లేదు. మధ్యలో గుంత ఉందని చెప్పేసి ఆడ గుంతను తప్పిద్దామని నా మీద కూర్చున్నాడు. అసలు ఏం నడుపుతారో ఏందో నాకు అర్థం కాదబ్బా. చిన్న చిన్నవి తప్పిద్దామని చెప్పి పెద్ద పెద్ద బిస్కెట్లు చేస్తారు ఇట్లాంటి వేస్ట్ ఫెలోస్. అసలు ఆడు లిటరల్లీ అక్కడ ఒక హోల్ ఉండే అని చెప్పేసి, ఒక చిన్న గుంత ఉందని చెప్పేసి ఇక్కడ ఇంతవరకు వచ్చేసిండు. ఇంకా ఆడి ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కాదు. ఆడే పోతాడులే పక్కకనా లేకపోతే ఏందో నాకు అర్థం కాదు, కానీ ఇట్లా చేస్తారు. ఎంతగానం లైట్ వచ్చింది కదరా, తీయండ్రా బాబు హైవేలో, ఎందుకురా సతాయిస్తారు. చూడండి అబ్బా 6:25 అవుతుంది, హైవేలు కొట్టుకుంటూ వస్తారు. ఇంత లైట్ వచ్చినా కూడా ఎందుకు? ఈడు గుడ్ బాయ్. నాకైతే గలీజ్గా నిద్ర వస్తుంది ఇప్పుడైతే. అసలు ఇంత నిద్ర ఇప్పటి వరకు నాకు ఎప్పుడు వచ్చిందే లేదు, కానీ ఇప్పుడైతే గలీజ్గా వస్తుంది. అసలు ఇప్పటి వరకు ఒకటి తెచ్చుకున్నా కానీ అది వాడుతా అనుకోలే, బట్ దెన్ ఐ హ్యావ్ టు యూజ్ ఇట్. అసలు ఇది ఇప్పటివరకు వాడుతా అనుకోలేదు, బట్ దెన్ యూనో గట్టిగా నిద్ర వస్తుంది, స్ట్రాంగ్ ఉంటుంది. డైరెక్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేస్తాను. ఫస్ట్ పైన వాటర్ అంతా తాగాలి. చూడ్డానికి ఏదో మందులాగా ఉంది కానీ బట్ దెన్ దిస్ ఇస్ ఫిల్టర్ కాఫీ అంతే. సో ఇప్పుడు ఇది తాగేసి దెన్ విల్ గో. హోప్ఫుల్లీ ఇది తాగిన తర్వాత నిద్ర రాకపోతే బాగుండు. స్టార్టింగ్ మార్నింగ్ వస్తుంది అబ్బా నిద్ర, దాని తర్వాత మళ్ళీ రాదు. కాఫీ అయితే పనిచేస్తలేదు, కైండ్ ఆఫ్ బిస్కెటే అది. అదేదో పనికొస్తుంది, ఏదో పీకేస్తుంది అనుకున్నా, కానీ వద్దని యూనో అది నాకు అసలు ఫరక్ కూడా పడతలేదు. ఇప్పుడు ఏం చేస్తా అంటే, ముందు ఎక్కడైనా హోటల్ ఉంటే ఆపేసి ఒక ప్లెయిన్ మిల్క్ తీసేసుకొని దాంట్లో మళ్ళీ మన దగ్గర ఉన్న కాఫీ కలిపేసి ఇంకొకటి వేస్తా, చూద్దాం. అట్లా వస్తారు, అట్లా పిచ్చోళ్ళ లెక్క ఓవర్టేక్ చేస్తారు బ్లైండ్ స్పాట్స్ కాడ. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడే కడపకి అయితే ఎంటర్ అయిపోయినాం. టైం 7:45 అవుతుంది. ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. బాగా నిద్ర వచ్చేస్తుంది అబ్బా. ఇది ఇప్పుడు వచ్చిన టోల్ నెంబర్ 1 హైదరాబాద్కి 102. అసలు ఫుల్ నిద్రమత్తులో ఉన్నా నేనైతే. ఇట్లా నడపడం రిస్కీ, ఆగిపోతా ఎక్కడైనా. అసలు గట్టిగా లాగిచ్చేస్తున్నా, కానీ లెఫ్ట్ సైడ్ అంతా సన్ఫ్లవర్స్, అటు వెనకాలంతా సన్ఫ్లవర్స్. సో మన వెనకాల సన్ ఉంది కదా, అన్నీ అటువైపే చూస్తున్నాయి. లుక్స్ గుడ్. గట్టి స్పీడ్లో లాగేస్తున్నా, ఆ ఫ్లేవర్స్ చూసి ఆగాను. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఒక దోశ చెప్పుకున్నా, కారం దోశ. ఆంటీ ఏమో 2 వేసేసి బై మిస్టేక్ తినేసి అని ఇచ్చేసింది. అసలే ఒక పక్క నేను నిద్ర వస్తుంది అని లొల్లి చేస్తుంటే ఆంటీ ఏమో 2 దోశలు వేసి ఇచ్చింది. ఇంకేం చేస్తాం, తప్పలేదు, తినాల్సి వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు ఏమంత నిద్ర ఏమనిపిస్తలేదు, కానీ బట్ దెన్ యూనో లాగేజ్ ఇంకా 376 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఒకసారి పెట్రోల్ కూడా ఫిల్ చేసుకోవాలి. అయిపోయింది. ఇంకో హార్డ్లీ ఒక 20 కిలోమీటర్స్ వస్తుందేమో అంతే. ఇది వచ్చేసరికి దిస్ థింగ్ ఇస్ టోల్ నెంబర్ 2 హైదరాబాద్కి వెళ్ళే దారిలో. మళ్ళీ ఫ్యూల్ స్టాప్, ఫుల్ ట్యాంక్ చేయించాను. ఇక్కడ కూడా ప్రైస్ అదే సేమ్. మొత్తం ఏపీ అంతా 112 రూపీస్ ఉందబ్బా పెట్రోల్. ఏంద్రా ఎట్లా బతుకుతుర్రా ఇక్కడ జనాలు. ఇంకా నెక్స్ట్ ఇదైతే మన తెలంగాణలో వెళ్ళి కొట్టించుకుందాం అంతే.
352 కదా, ఇంకొకసారి కొట్టియాలి ట్యాంక్ ఫుల్గా. 444 మిస్ అయిపోయింది, 446 ఉంది ఇప్పుడు, చూసుకోలే షేట్. ఇప్పుడు ఇట్స్ ఓకే, 4500 క్యాప్చర్ చేద్దాంలే. మళ్ళీ టీ కానీ ఆపాను, కాఫీ లేకుండే. కాఫీ ఉంటే మన దగ్గర ఉన్న ఫిల్టర్ కాఫీ కూడా కలుపుకొని బాగా స్ట్రాంగ్గా తాగుదాం అనుకున్నా, బట్ దెన్ యూనో ఉట్టి టీయే ఉండే. ఇది లిటరలీ సెకండ్ థర్డ్ టైం ఆగుతున్నా టీ కాఫీల కోసం. లైట్గా నిద్ర వచ్చినా కానీ నేను టీయో ఏదో ఒకటి తాగేస్తున్నా, ఎందుకంటే యూనో ఒక్క 5 సెకండ్స్ మనం కళ్ళు మూసుకున్నా కానీ దారుణాలు అయిపోతాయి అసలు. ఇదేం కారు కాదు, బైక్ కాబట్టి యూనో యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్. అందుకే లైట్గా నిద్ర వచ్చినా కానీ ఆపేసుకొని ఐఎమ్ హ్యావింగ్ సమ్ టీ ఆర్ కాఫీ తాగేసి మళ్ళీ కాసేపు అక్కడే కూర్చుని నిద్ర అంతా వదిలిన తర్వాత మళ్ళీ రైడ్ చేస్తున్నా. ఇట్స్ ఓకే యూనో, మనకేం తొందరగా వెళ్ళిపోయి ఇంత టైంలో వెళ్ళిపోవాలి అది ఇది అనే ఒక రష్ లేదు మనకేమి. మనదేంటి, మన గోల్ ఏంటి, ఇట్ ఈస్ జస్ట్ గో సేఫ్. అసలే మనం చాలా రిస్కీ రైడ్ చేస్తున్నాము, లాంగ్ ప్లస్ స్లీప్ లేదు. స్లీప్ లేనప్పుడు గమ్మున జాగ్రత్తగా చేయాలి. లాగుతున్నా కానీ బద్దెన్ యూనో ఎక్కడైనా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే ఇంకా బండి పక్కకు పెట్టేస్తున్నా, కాఫీ ఆర్ టీ, ఒక 10-15 మినిట్స్ చిల్ అవుతున్నా, మళ్ళీ స్టార్ట్ అవుతున్నా, అంతే. సో ఇది వచ్చేసరికి టోల్ నెంబర్ 4 టు హైదరాబాద్. ఇంకా ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 300 కిలోమీటర్స్, విచ్ ఇస్ 5 hours 30 minutes. అసలు మర్చిపోయిన దర్శనం వాటి గురించి పొద్దునే చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. సో దర్శనం వచ్చేసరికి మనం ఎట్లా వెళ్ళామంటే, నిన్నటి వీడియో చూసే ఉంటారు, ఒకవేళ చూడకపోతే అలిపిరి మెట్లు ఎక్కామన్నమాట. అది వచ్చేసరికి దట్ ఈస్ అరౌండ్ 3000 చేంజ్ ఉంటుంది, 3500 చేంజ్ ఉంటుంది. నేను కరెక్ట్ లోపల ఫ్రీ దర్శనంది టోకెన్ తీసుకున్నది అరౌండ్ 8:20కి అట్లా. నా దర్శనం ఎప్పుడు అయిపోయిందంటే 12:10కి అట్లా అయిపోయింది. కరెక్ట్ ఫ్రైడే వెళ్ళాము, సాటర్డే నైట్కి అయిపోయింది కరెక్ట్గా. ఏదో ఒకటి మంచిగా సాటర్డేనే అయింది. ఇంకా చెప్పాలంటే ఫ్రీది కొద్దిగా రష్ తక్కువ ఉండే. అసలు 8 to 12 అయిపోవడం అంటే దట్ ఈస్ వెరీ రేర్. 4 hours అంటే ఈజ్ నథింగ్. అక్కడ 4 hours అంటే ఎంత తక్కువ అంటే, జనాలు అక్కడ 10 గంటలు 15 గంటలు, ఒకరోజు 2 రోజులు కూడా ఉన్న రోజులు ఉన్నాయి. సో యూనో అవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఫ్రీ దర్శనం వచ్చేసరికి ఇన్ 4 hours అంటే దట్ ఈస్ యాక్చువల్లీ యూనో చాలా మంచిగా అయినట్టే. చాలా తొందర దర్శనం అయిపోయింది. ఎమ్మటే 12 అయిపోయింది కదా. 12 అయిపోయిన తర్వాత ఇంకా తెలిసిందే ఏమైందో. దాని తర్వాత అంతా స్టార్టింగ్కి వెళ్ళి మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే అయ్యింది. అది అన్నమాట నిన్న అయ్యింది. ఇది వచ్చేసరికి టోల్ నెంబర్ 6 టు హైదరాబాద్. యాక్చువల్లీ తిరుపతికి చాలా టోల్స్ ఉన్నాయి అబ్బా. కార్లో వచ్చినప్పుడు అంత పట్టించుకోలే, కానీ ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి కౌంట్ చేస్తున్నాను కదా, తెలుస్తుంది ఇన్ని గానం టోల్లా. యాక్చువల్లీ కర్నూలుకి వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో ఎంత బాగుందబ్బా. ఇక్కడంతా ఒకవేళ మన హైదరాబాద్ లాగా డెవలప్మెంట్ అయితే కనుక అట్లా కిందకు వచ్చేటప్పుడు ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందంటే, మళ్ళీ ఇక్కడ పరిస్థితి ఇది. అక్కడక్కడ చలో ఇప్పుడే కర్నూలు అయితే ఎంటర్ అయ్యాము. ఈ ఫ్లైఓవర్ కింద, దిస్ ఈజ్ ఆల్ కర్నూలు. ఇక్కడ నుంచి కరెక్ట్ 225 కిలోమీటర్స్ ఉంది. ఒక 4 గంటలు, 4 hours 16 minutes అని చూపిస్తుంది. ఒక 4 గంటలు మనం నడుపుతున్నాం అనుకోకుండా నడిపేస్తే దెన్ వీ కెన్ గో హోమ్. ఇంకా నాకైతే కౌంట్ పోయింది టోల్స్ది. ఇది 6th 7th ఐఎమ్ నాట్ షూర్, బట్ యూనో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఎన్ని టోల్ రా బాబు ఇక్కడ. కానీ రోడ్స్ అయితే బాగున్నాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వీడు ఎక్కడ ఉన్నాడా అనుకుంటారా. సో that is the bike, this is the bus stand.
ఒక 2 minutes ఐ టేక్ రెస్ట్. నా బ్యాగ్ ఒకసారి ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద కాసేపు ఇట్లా రెస్ట్ తీసుకుంటే ఐ ఫీల్ బెటర్ అండ్ దెన్ ఐ అగైన్ రైడ్. ఎక్కడ అనేది లేదు, ఏం లేదు, పడుకోవడే. లిటరలీ ఇది బస్ స్టాప్ అబ్బా. బద్ద నేను పడుకున్న కాడ అయితే క్లీనే ఉంది, నో ప్రాబ్లం. అసలు ఏదైనా లారీ వెళ్ళినా కార్ వెళ్ళినా కానీ లిటరలీ ఇది ట్రక్ ఊగుతుందబ్బా. ఒక 10 minutes అయితే ఇక్కడ రిలాక్స్ అయ్యా. డీప్ స్లీప్కి వెళ్ళక ముందు మళ్ళీ లెగిసిపోయా. ఇట్ వాజ్ జస్ట్ ఏ పవర్ న్యాప్ లాంటిది అంతే. ఇంకా లాగించాలి. 193 kilometers ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ మంచిగా నిద్ర వచ్చేస్తుండే అక్కడ కాసేపు అనుకుంటే. ఇంటికి వెళ్ళినాక అనుకుంటే ఎట్లా అనుకుంటానో ఏమో మరి. టైము 12:10 అట్లా అవుతుంది. ఎండ అయితే గట్టి కొడుతుంది. నాకు జీన్స్ లోపలికి ఫీల్ అవుతుంది ఆ వేడి అనేది. ఈ బైక్ ఎట్లా ఓపిక్గా ఉందో నాకు అర్థం కావట్లేదు. యూజువల్లీ ఓవర్ హీటింగ్ ది సింబల్ వచ్చేయాలి ఈ వేడికి. మరి లాస్ట్ డేనే నాకు తిప్పలు పెడుతుంది అనుకున్నా కానీ బట్ దెన్ యూనో ఇలాంటి టైంలోనే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఏందో మరి. గుడ్ నైస్. అసలు ట్రబుల్ ఇవ్వకుండా, పంచర్ లేకుండా, ఏం లేకుండా ఎంత మంచిగా తీసుకెళ్ళొచ్చిందంటే పడేయలేదు కూడా నన్ను. బ్యూటిఫుల్ బైక్ అసలు. నాకైతే కౌంట్ పోయింది కానీ ఇది 8th 9th టోల్. అమ్మా, తిరుపతికి వెళ్ళే దారిలో ఇన్ని గానం టోర్లు ఏందిరా బాబు. సో మళ్ళీ 3rd time ట్యాంక్ ఫుల్ చేయించాలి. ఇప్పుడు ఎట్లాగో తెలంగాణలోకి వచ్చేసాం కాబట్టి కొట్టించేద్దాం. ఏపీలో మరీ దారుణం అబ్బా పెట్రోల్ ప్రైజ్లో. 112 ఏంది దారుణంగా. హయ్యెస్ట్ అసలు మొత్తం మనం తిరిగిన చోటలో హయ్యెస్ట్. దారుణం అసలు ఏపీ. చలో పెట్రోల్ అయితే కొట్టించేద్దాం. కరెక్ట్ ఆగిపోయింది. అసలు నేను మొన్నటి వరకు తెలంగాణలో 108 అనుకుంటున్నాను కానీ ఇట్ ఈస్ 110. మళ్ళీ అది కాకుండా ఎగ్జాక్ట్లీ ట్రిప్ ఎండింగ్కి వచ్చినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్సఫిషియెంట్ అని వచ్చింది. సో అర్థం చేసుకోండి బడ్జెట్ ఎంత అయి ఉంటుందో. ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నంతే అయ్యింది. మీకు అంతా బ్రేక్ డౌన్ చేసి ఒక వీడియోలో పెట్టి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ వద్ద నేను ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. కొద్దిగా అటు ఇటు అయింది అంతేగాని నేను అనుకున్న ఫిగరే వచ్చింది. ఇప్పుడే జడ్చల్ అయితే దాటాము. ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ మన ఇల్లు. ఇట్ ఈస్ 90 kilometers విచ్ ఇస్ దగ్గర దగ్గర 2 hours అవుతుంది. ఈ రోడ్లన్నీ మనకు అలవాటే, యూనో రెగ్యులర్గా వస్తుండే ఒకప్పుడు. కానీ సో మనకి మ్యాప్స్ అవసరం లేదు. కానీ లాస్ట్కి సర్వీస్ రోడ్ కూడా పెడతాం మళ్ళీ. ఏదో వచ్చేసరికి 9th 10th టోలో లాస్ట్ కౌంట్. ఇక్కడ ఓవరాల్ది సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి లేక్ ఉంటుంది. ఇదేదో కొత్తగా చేసిరబ్బా, చూడలేదు ఈ మధ్య. ఆ కొండ పైన ఏదో వాకింగ్ ట్రాక్ లాగా చేసి పైన వ్యూ పాయింట్ పెట్టిరా ఏంటి. బాగుంది చూడ్డానికి అయితే. ఎప్పుడు చేసిరో కానీ. ఇంకా 27 kilometers ఓన్లీ, కానీ 45 minutes ఇస్తుంది. తీసుకుని వెంబటనే అక్కడ లెఫ్ట్కి ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఐ షో యూ ద పాయింట్. ఆగండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ టర్న్ తీసుకుని వెంబటే సమ్వేర్ హియర్ ఇట్లా ఇక్కడైనా అట్లా టర్నింగ్స్ కాడ ఉంటారు. డ్రింక్ అండ్ డ్రైవ్లు వేస్తారు చూడు, గట్టిగా చెక్కింగ్లే చేస్తారు. ఇంకా బైక్ వాళ్ళకి అది తప్పించి ఇంకా ఆప్షన్ లేదు. వాళ్ళు ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి వెళ్ళలేరు. ఇట్లా వస్తారు, బిస్కెట్ అవుతుంది అలాగే. అమ్మా, ఇక్కడ ఈ ట్రాక్ ఏదైతే కట్టిండో దాని నీడ చూడండి ఎంత హెల్ప్ఫుల్ ఉందో. ఇక్కడ మంచి పీక్ ఎండలో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. అసలు ఇదంతా చూస్తుంటే ఎంత హాయిగా ఉందంటే 23 days తర్వాత దిస్ ఇస్ 24th day. ఈరోజు వస్తున్నాం మనం హైదరాబాద్కి. ఫీల్స్ గుడ్ మన ఏరియాకి వచ్చినాక.
ఎక్కడెక్కడో తిరిగి మన ప్లేస్కి వస్తే ఏదో వియర్డ్ హ్యాపీనెస్ వస్తుంది నాకేమో మరి. ఇంకొక 8.4 కిలోమీటర్స్లో మనం ఇంటి దగ్గర ఉంటాము. అండ్ ఇప్పుడు కిలోమీటర్స్ వచ్చేసరికి ఇట్ ఇస్ 4791.4. అంటే లిటరలీ 0.2 ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అది ఏం చేస్తా అంటే ఇంటి దగ్గర ఒక 2 రౌండ్లు కొట్టేస్తాను. 2 రౌండ్లు కూడా అవసరం లేదు, ఒక చిన్న రౌండ్ కొట్టేస్తే చాలు 4800 అయిపోతుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ ఎంత చేసేది తెలుసా, నేను రఫ్గా ప్లాన్ చేసిన ప్రకారం అయితే ఇట్ వాస్ 3500. ఇట్లా రఫ్గా నేను అక్కడ నుంచి అక్కడ కిలోమీటర్లు అయ్యి లెక్కేసి టోటల్ చేస్తే నాకు వచ్చిన రఫ్ ఫిగర్ అది 3500 చేంజ్ వచ్చింది అంతే. 3500 కాదు యాక్చువల్లీ 3800 900 అట్లా వచ్చింది. బట్ దెన్ ఇది చూడండి 4800 అయ్యింది. యాక్చువల్లీ మనం లోకల్లో అన్ని చోట్ల బాగానే తిరిగాము అనుకో. కొన్నిసార్లు 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అని చెప్పేసి అటు ఇటు బాగానే తిరిగాము. అట్లా బాగా ఎక్కువ పెరిగిపోయింది. కానీ బట్ దెన్ 4800 కిలోమీటర్స్ ఇన్ 24 days అంటే దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. నో ట్రాఫిక్ ప్లీజ్. ఇంటికి వెళ్ళిపోయే టైంలో ఇట్లా ట్రాఫిక్ పెట్టకు, పిచ్చిలేస్తుంది, గలీజ్గా నిద్ర వస్తుంది నాకు. అమ్మా ఎండ కూడా ఉంది. ఇంత దూరం వచ్చేసాం కదా, ఇంకో 6 కిలోమీటర్స్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి నేను ఒకటి చెప్తాను. జనరల్గా నా ప్లానింగ్ అంటే నేను ఏదో పెద్ద పీకేస్ ప్లాన్ చేసా అనుకుంటున్నారేమో, కానీ ఎట్లా ప్లాన్ చేసా అంటే స్టార్ట్ చేసినప్పుడు మన డెడికేషన్ లెవెల్ ఎట్లుంటుంది, ఎగ్దమ్ పీక్స్లో ఉంటుంది కదా. స్టార్టింగ్లో అయితే ఒక 3-4 లొకేషన్ వరకు ఎగ్దమ్ ప్లాన్ చేసా, ఇక్కడ అక్కడ అది ఇది అని చెప్పేసి. దాని తర్వాత యాజ్ యూజువల్ మనకి బోర్ కొట్టేసింది. దాని తర్వాత ఇంకా అప్పటికప్పుడే చూసుకుందాం పిక్చర్ లైట్ అని చెప్పేసి జస్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళాలా అని ఆ పేర్లు ఒక్కటి రాసుకున్నా, అంతేగాని ఇక్కడ ఏం చేయాలో ఏం తెలియదు. ఇట్స్ జస్ట్ అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి అక్కడే చూద్దాం, అంతేగాని ఈ లొకేషన్స్కి వెళ్ళాలని రాసుకున్నా. నాకు ఇప్పటి వరకు ఎక్కడ తిరిగినా కానీ నడపడానికి అంత భయం అయితే వేయలేదు. కానీ మన హైదరాబాద్లో వచ్చేసరికి ప్రతి ఒక్కడు మన లెక్కే, మనమే తోపుల తురుములు అంటే అందరూ మన లెక్కే మీదకి వచ్చి నడుపుతారు. ఎగ్జాక్ట్లీ 4800 అయింది. మన ఇంటికాడ రోడ్డు బ్లాక్ ఉంది, బిస్కెట్ అయిపోయింది. కొత్త రోడ్ వేసారు. ఎస్, కొత్త రోడ్ వేసేటప్పుడు మనం లేకపోతే నా కార్లు బయటకు తీయడానికి ఉండదు, బండి బయటకు తీయడానికి ఉండదు, అన్నీ బయట పెట్టాలి, చిరాక్గా ఉంటుంది. ఇంటికైతే వచ్చేసాము. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 4800 కిలోమీటర్స్ అయిపోయింది. దిస్ థింగ్ ఇస్ టోటల్ విచ్ ఇస్ 7296.5 కిలోమీటర్స్. అదే సంగతే, మన బండి హాలత్ ఇది. ఇంకా ఇప్పుడు ఏం వాష్కి ఇయ్యను, ఒక 2 days అట్లానే వదిలేస్తా బైక్ని. అయితే ఫుల్ ఆన్ రెస్ట్ ఇచ్చేస్తా. ఇంకా తర్వాత వాష్కి ఇద్దాం. చలో మన ట్రిప్ దీంతో ఇట్ కమ్స్ టు అన్ ఎండ్. చలో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. బాయ్. మా ఫ్లాష్ కార్డ్ రియాక్షన్ చూద్దాం. అయ్యో, పోనీ